గుంటూరు జిల్లా వార్తలు గుంటూరు కారులాగానే ఘాటుగా ఉంటాయి. బౌద్ధం వెలసిల్లిన ప్రాంతం ప్రస్తుతం ఏపీ పరిపాలనా కార్యక్రమాలకు కేంద్ర బిందువు. గుంటూరు జిల్లా అప్డేట్స్ అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ కోటేశ్వరరావు, చెప్పండి, ఈ రోజు మీ జిల్లా కార్యక్రమాలు ఏంటి, ప్రజాప్రతినిధుల యొక్క అప్డేట్స్ ఏంటి? ముందుగా మీరు అన్మ్యూట్ చేయండి కోటేశ్వరరావు. గుడ్ మార్నింగ్ ఇంద్రజ. ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్టయితే గుంటూరు నుంచి వార్తలు, గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా వార్తలకు వచ్చేసి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ అగ్నివీరు యథావిధిగా కొనసాగుతుంది. 4వ రోజు 22 వరకు ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. మరొక విషయం, గుంటూరు జిల్లా కలెక్టర్ రాబోయే వేసవి కాలం త్రాగునీరు ఎద్దడి లేకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా త్రాగునీరుకి కావాల్సిన ప్రణాళికలన్నీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయినవి. గుంటూరు జిల్లా మరియు బాపట్ల జిల్లాలో మున్సిపల్ కమిషనర్లు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 2 జిల్లాల్లో ప్లాస్టిక్ రహిత చేయాలని చెప్పి వారు ఒక కౌంటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కౌంటర్ కి స్వచ్ఛందంగా పౌరులందరూ వచ్చి ప్లాస్టిక్ ఎవరు ఇళ్లలో ఉన్నా, రోడ్డు మీద కనపడినా, ఎక్కడున్నా సరే అటువంటి ప్లాస్టిక్ ను తీసుకొని ఈ ప్రత్యేకంగా ఏర్పడినటువంటి కౌంటర్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఇవ్వడానికి ఒక కౌంటర్ ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త తెలియజేసింది. ఏఐఎంఎస్ ద్వారా రైతులకు యంత్రాల పరికరాలకు సంబంధించి సబ్సిడీ కార్యక్రమం ఈ రోజు ఆన్లైన్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలాగే నూతన పాలక మండలి మిర్చియార్డుకు సంబంధించి నూతన పాలక మండలి ఈ రోజు 4 గంటలకి చైర్మన్ మరియు వైస్ చైర్మన్, మిర్చియార్డు వైస్ చైర్మన్, వారి సభ్యులు, డైరెక్టర్లు 10 మందితో కలిపి ఈ రోజు 4 గంటలకి విద్యానగర్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేసి భారీ ర్యాలీతో బయలుదేరి గుజ్జనగుండలో ఉన్నటువంటి హనుమయ్య కంపెనీలో ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. దీనికి పలువురు ఎంపీలు, కూటమి ప్రభుత్వం నుంచి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉంది. ఇంద్రజ, మరొక ముఖ్యంగా చూసుకుంటే గుంటూరు 1 తూర్పు ఎమ్మెల్యే రంజాన్ మాసం మొదలైన సందర్భంగా ఆయన మసీదులన్నిటి దగ్గర మున్సిపల్ అధికారులు చెప్పడం జరిగింది. వీధి దీపాలు కానీ, శానిటైజేషన్ కానీ ఎక్కడా కొత్త లేకుండా శుభ్రంగా ఉంచాలని చెప్పి తెలియజేశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏఐటియుసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలి ఉదయం వారి సమస్యల మీద కలెక్టరేట్ లో 10 గంటలకి ధర్నా చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. మరొక వైపు ఫైనల్ గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఏపీ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. ఈ నెల 21, 22వ తేదీలో వర్ష ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా రేపు ఎల్లుండి కూడా దట్టమైన పొగమంచుతో కూడా ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఇంద్రజ. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.